నమస్తే వెల్కమ్ టు 929 టీవీ ఫుడ్ ల్యాబ్. తరచుగా నీరసంగా అనిపిస్తోందా? ఏ చిన్న పని చేసినా త్వరగా అలసిపోతున్నారా? అయితే మీ డైట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక అద్భుతమైన డ్రై ఫ్రూట్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అదే ఎండు ఖర్జూరం. మామూలు పచ్చి ఖర్జూరం గురించి అందరికీ తెలుసు, కానీ ఎండు ఖర్జూరంలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు రోజు ఎండు ఖర్జూరం తింటే మన శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయి, దీన్ని ఎలా తింటే పూర్తి లాభాలు అందుతాయి, ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో చాలా సింపుల్ గా తెలుసుకుందాం. సాధారణ పచ్చి ఖర్జూరాలను బాగా ఎండబెట్టడం ద్వారా ఈ ఎండు ఖర్జూరాలను తయారు చేస్తారు. ఇలా ఎండబెట్టే క్రమంలో వీటిలోని తేమ అంతా పోయి పోషకాలు ఎన్నో రెట్లు పెరుగుతాయట. ముఖ్యంగా కాల్షియం, ఐరన్, ఫైబర్ లాంటివి ఇందులో చాలా కేంద్రీకృతమై ఉంటాయి. ఇవి చూడడానికి గట్టిగా కొంచెం రఫ్గా ఉన్నా వీటి పవర్ మాత్రం మామూలుది కాదు. ముందుగా రక్తహీనత అంటే అనీమియా సమస్యతో బాధపడే వారికి ఎండు ఖర్జూరం ఒక గొప్ప న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రోజు ఎండు ఖర్జూరాలు తినడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా పెరుగుతుంది. ఎవరైతే రక్తం తక్కువగా ఉండి ఎప్పుడు నీరసంగా ఫీల్ అవుతుంటారో వాళ్ళకి ఇది మంచి ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది. అలాగే మన ఎముకల ఆరోగ్యానికి ఎండు ఖర్జూరం చేసే మేలు అంతా ఇంత కాదు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గించడానికి, ఎముకలను ఇనుములా దృఢంగా మార్చడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా ఆడవారికి మరియు వయసు పైబడిన వారికి ఎముకల పటుత్వానికి ఇది చాలా అవసరం. ఇక జీర్ణ సమస్యలతో బాధపడే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ఎండు ఖర్జూరంలో డైటరీ ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన పొట్టలో జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులోని పొటాషియం మన రక్తపోటును కంట్రోల్లో ఉంచుతూ గుండెను కూడా ఆరోగ్యంగా కాపాడుతుంది. అయితే ఇన్ని లాభాలున్న ఎండు ఖర్జూరాన్ని ఎలా పడితే అలా తినకూడదు. ఇవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి నేరుగా పంటితో నమిలి తినడం కష్టం. పైగా పొట్టలో అరుగుదల కూడా నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి వీటిని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినచ్చు. లేదా మరో బెస్ట్ పద్ధతి ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో 2 లేదా 3 ఎండు ఖర్జూరాలను వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాత ఆ పాలను తాగి మెత్తబడిన ఆ ఖర్జూరాలను తినాలి. ఇలా పాలతో కలిపి తీసుకుంటే కాల్షియం డబుల్ డోస్ లో మన శరీరానికి అందుతుంది. సన్నగా ఉండి బరువు పెరగాలి అనుకునే వారికి, కండరాలు బలంగా మారాలి అనుకునే వారికి ఈ పాలు మరియు ఎండు ఖర్జూరం కాంబినేషన్ అద్భుతంగా వర్క్ అవుతుంది. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తప్పనిసరిగా పాటించాలి. ఎండు ఖర్జూరాల్లో క్యాలరీలు, నేచురల్ షుగర్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోజుకు 2 లేదా 3 ఎండు ఖర్జూరాలకు మించి తినకూడదు. ఎక్కువగా తింటే క్యాలరీలు పెరిగిపోయి ఓవర్ వెయిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు వీటిని తినే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులోని సహజ చక్కెరలు రక్తంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి. మరి ఇదండి ఎండు ఖర్జూరం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యం. మీరు రేపటి నుంచే పాలలో ఎండు ఖర్జూరాలు వేసుకుని తాగే అలవాటును మొదలు పెడతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. కీళ్ల నొప్పులతో, నీరసంతో బాధపడే మీ పెద్దవాళ్ళకి, స్నేహితులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి.